పేద ఆదివాసీలు వెనుకబడిన తరగతుల విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనే యూనివర్సిటీ నెలకొల్పాలని సాధన కమిటీ నాయకులు కోరారు. సోమవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇక్కడ కాకుండా నిర్మల్ జిల్లా బాసర్లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. గతంలో చెప్పిన మాదిరిగా ఆదిలాబాద్ జిల్లాలోని యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు. నా పేరు సోమేష్, ఏజెన్సీ సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. వాస్తవంగా చెప్పాలంటే మా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుండి చాలా వెనుకబడి ఉన్నాము. మేము ఇక్కడ గిరిజన, ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన చాలామంది ఇక్కడ ఉండడం, చదువుకోవడానికి చాలా దూరాలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మనం గతంలో కూడా మన యూనివర్సిటీ నుండి చాలామంది పోరాటాలు చేస్తూ వస్తున్నారు ఆదిలాబాద్ నుండి. కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాట మార్చి మేము బాసరాలో ఏర్పాటు చెప్పడం చాలా 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 బాధగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు ఓడిపిస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకొచ్చినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణమే నిరుద్యోగులు. మరి ఈ రోజు మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో చెప్పారు, ఆ విధంగా బహిరంగ సభలలో కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని, అదేవిధంగా చూస్తే ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా